Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో నేనును మిమ్మును అలాగ ప్రేమించుతిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. As the Father has loved me, so you have I loved you. Abide in my love. The book of John chapter 15 verses 9. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడండి. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, తండ్రి కుమారుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనలను ఆ రీతిగానే ప్రేమిస్తున్నాడు. దేవుడు తన ప్రేమతో మనలను నిత్యం రక్షిస్తూ కాపాడుతూ ఎనలేని ప్రేమను దేవుడు మన మీద చూపుతున్నాడండి. ఈ రోజున సజీవ లెక్కలో ఉంటూ దేవుని వాక్యమును మనం వింటున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప. దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేమండి. దేవుని యొక్క ప్రేమ యందు మనం నిలిచి ఉంటే దేవుడు తప్పకుండా మన పట్ల తన యొక్క ప్రేమతో మనలను రక్షిస్తాడు. ఆయన మన కోసమే సిలువలో త్యాగం చేసి ఉన్నాడు. అంతటి గొప్ప దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే దేవుణ్ణి ప్రేమతోనూ సత్యముతోనూ యథార్థంగా దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. సమస్తమైన మహిమ ఘనత ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును అని ఆయనను మనం స్తుతించాలి. దేవుడు మనలను విడిచిపెట్టడు. ఈ లోకం మనలను విడిచిపెడుతుంది, మనలను అవమానపరుస్తుంది. ఈ మనుషులైనటువంటి వారు మనలను దూషిస్తారు, అవమానిస్తారు. కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ తన ప్రేమతో మనలను రక్షిస్తూనే, మనకు తెలియకుండానే దేవుడు మనలను సమస్యల నుంచి, కీడు నుంచి తప్పించి మనలను రక్షించగలుగుతున్నాడు. కనుక మనమందరమును దేవుని యందు ప్రేమ యందు నిలిచి ఉండి ఆయనను ఆరాధించే వ్యక్తులంగాను నీవు నేను మనమందరమును ఉందుముగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, నీవు ప్రేమ స్వరూపి అయి ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రేమించి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ లోకములో మనుషుల ప్రేమల కొరకు వెంటపడుతున్నారు, కానీ నిజమైన నీ ప్రేమ కొరకు ఎవరు ముందుకు రావట్లేదు. ప్రభువా, దయచేసి వారికి మారు మనసును దయచేయండి. ఎందు ప్రేమను కలిగి, ఎందు విశ్వాసంతోను భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించే కృప దయచేయండి. మా ఎందు మీరుండి సమస్తమును జరిగించి నీ ప్రేమలో మేమందరం నిలిచి ఉండే అట్టి కృపా కాపుదల దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.